ఏం చేస్తున్నారు ఇద్దరు? ఆడుకుంటున్నాము. ఈ పండగ రోజన్నా త్వరగా వేసేది ఉందా లేదా? మనకి ఎనీ డే ఓన్లీ సింగిల్ డే అంటావా? ముక్కోటి రోజు అయితే క్లీనింగ్ వర్క్స్ పెట్టుకున్నామని చెప్పాం కదండి. ఇంకా క్లీనింగ్ అంటే న్యూ ఇయర్ వస్తుంది కదా, బుధవారం అయితే ఆంటీ రానని చెప్పింది, అందుకని అయితే మంగళవారమే అన్ని క్లీనింగ్ వర్క్స్ పెట్టుకున్నాము. సో క్లీనింగ్ అంటే పెద్దగా ఏం లేదులేండి, అన్ని కర్టన్స్ తీసి బెడ్షీట్లు అన్నీ ఉతికిచ్చాము. ఇంకా ఆయనే చేస్తున్నాడు అనమాట, ఎందుకంటే నేను అన్నీ చేయలేను కదా ఇప్పుడు ప్రజెంట్. ఇంకా ఆయన హెల్ప్ తీసుకొని అయితే అన్నీ తీసేసాము. ఆంటీ ఆయన ఇద్దరు బాగా హెల్ప్ చేశారు. అంటే బూజులు దుమ్ములు అన్నీ దులిపేశాడు మా ఆయన. ఇంకా కర్టన్స్ అన్నీ లాగుతున్నాడు. ఎంత దుమ్ముందంటే అండి అసలు ఆ కర్టన్స్ దగ్గర గ్రిల్స్కి అసలు కనపడకుండానే ఎంత వచ్చిందండి, అసలు చాలా చండాలంగా అనిపించింది. ఇంకా ఆయన అన్నీ తీసి స్ప్రింగ్స్ మొత్తం తీసేసి మళ్ళీ నీట్గా అరేంజ్ చేశాడండి. అరేంజ్ చేసింది కూడా నేను చూపిస్తానులేండి. ఇప్పుడైతే ఇంకా అవన్నీ తీసేసాను కదా, అన్నీ ఇంకా సర్ఫేస్ అయితే నానబెట్టాను. ఇంకా ఆంటీ వచ్చి అన్నీ ఉతికేస్తారనమాట. అంటే అప్పటికప్పుడే నానబెడితే అవి మురికి పోవు కదా, ఇంకా ఒక 1 అవర్ ముందు అయితే అలా నానబెట్టేసాము. నానబెట్టేసిన తర్వాత ఇంకా ఆయన అయితే అదిగోండి దులిపేస్తున్నాడు, మొత్తం దులిపేస్తున్నాడు. దులిపేసిన తర్వాత ఆ పాటికి టైం అయిపోయిందండి. ఇవాళ బ్రేక్ఫాస్ట్ చేసే టైం కూడా లేదు. ఇంక ఇప్పుడు ఏం చేస్తాంలే అని తెచ్చిచ్చాడనమాట. ఇంకా ఆయన అయితే టైం అయిపోయిందని ఇంక ఫ్రెష్ అయిపోయి రెడీ అయ్యి ఇంకా వెళ్ళిపోయాడు. టిఫిన్ తెచ్చిచ్చి అవును వెళ్ళాలండి. ఇంకా నేనైతే తినేసి పెండింగ్ వర్క్స్ ఇంకా ఉన్నాయి కదా కిచెన్లో, టేబుల్ మీద కొంచెం అవి మార్చాలి. పేపర్స్ అన్నీ మార్చేసిన తర్వాత ఇంకా వంట చేసేసుకొని ఫ్రెష్ అయిపోయాను. ఆంటీ అయితే ఆ లోపల బయట అంతా క్లీన్ చేస్తుందండి. నేను ఇంట్లో క్లీన్ చేస్తున్నాను కదా, ఆంటీ అయితే బయట క్లీన్ చేస్తుంది. ఈ గ్రౌండ్ కడగాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది అనమాట, చిమ్మి కడగాలంటే. ఇంకా మొత్తం చిమ్మేసి అంతా వాటర్ పట్టేసి నేనైతే వాటర్ పడుతూ ఉంటే ఆంటీ అయితే చిమ్మేసింది, అంటే కడిగేసింది చీపిరితో, నీట్గా వచ్చేసింది. అలా క్లీనింగ్ వర్క్స్ అయితే అలా కంప్లీట్ అయిపోయాయి. సో న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటండి, మేమైతే పెద్ద ప్లాన్స్ ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే నార్మల్గా కొత్త సంవత్సరం అనే కానీ హ్యాపీనెస్ లేని ఇయర్ అనమాట ఇది. కానీ తప్పదు, చేసుకోవాలి కదా. ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాము. మీ న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్